భారత క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ 5 కు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం. అయితే న్యూజిలాండ్ తో టీ20 వరల్డ్ కప్ లో గత రికార్డులు భారత్ ను భయపెడుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు న్యూజిలాండ్ పై గెలవలేదు. కానీ ఓవరాల్ గా టీ20లో టీమిండియానే పైచేయి. భారత్ కివీస్ ఇప్పటి వరకు 2024లో సాధించిన టైటిల్ నిలబెట్టుకుని మూడోసారి విశ్వ విజేతగా నిలిచేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా. ఇక ఇంగ్లాండ్ తో సెమీస్ లో బౌలర్ల వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. బ్యాటర్ల రాణింపుతో భారత్ 253 పరుగులతో అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. మనకు వరల్డ్ క్లాస్ బౌలర్లు అండగా. ఇక ఫామ్ ప్రకారం చూస్తే భారత అభిమానులకు బెంగలేదు. కానీ ప్రత్యర్థి న్యూజిలాండ్ అహ్మదాబాద్ స్టేడియం సెంటిమెంట్లు భయపెడుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరల్డ్ కప్ ఫైనల్ 5 కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాసేపట్లో భారత్ న్యూజిలాండ్ జట్లు అహ్మదాబాద్ వేదికగా చిన్న విరామం తర్వాత మరిన్ని వివరాలు చూద్దాం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై మరోసారి కేంద్రం సీరియస్ అయింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనాల్సిన అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్ వేదికను మార్చడం, సీఎం మమతా బెనర్జీ ఆ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి మోదీ తీవ్ర స్థాయిలో స్పందించారు. తృణమూల్ సర్కార్ ప్రధాని మోదీ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం మమతా బెనర్జీ. ఎన్నికల ముందు బీజేపీ సలహా మేరకు రాష్ట్రపతి ముర్ము రాజకీయాలు చేస్తున్నారని దీది ఫైర్ అయ్యారు. తన ప్రభుత్వాన్ని కించపరిచేందుకు రాష్ట్రపతి పదవిని బీజేపీ వాడుకుంటోందని. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవర్తించడం దురదృష్టకరమని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. బెంగాల్లో రాష్ట్రపతి ముర్ముకు ఎదురైన పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. అంతర్జాతీయ ఇప్పటికే ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణతో కేంద్రంపై సీఎం మమతా బెనర్జీ సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన వివాదం మరింత హీట్ ఎక్కించింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.